తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి కోసం పొట్టి శ్రీరాములు అనేక పోరాటాలు చేశారు అని కొనియాడారు. చంద్రబాబు వల్ల తెలుగువారి కీర్తి మసకబారుతుంది అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. రోజున తెలుగు వాళ్ళ ఖ్యాతి మసకబారుతా ఉంది నేటి పరిపాలకుల చేతుల్లో. అసలుకి ప్రజల జీవితాలు, అట్లాగే రాష్ట్రం భవిష్యత్తు, అట్లాగే వెరసి తెలుగు ప్రజల యొక్క మర్యాద కూడా ఈ రోజున ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి చూస్తూ ఉన్నాం అన్ని చోట్ల. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రం ఏర్పడడానికి ప్రాణాలని తృణప్రాయంగా త్యజించిన, బహుశా ఆ రోజు చాలామంది చెప్పి ఉంటారు, ఇంకా నువ్వు లేమని చెప్పి కూడా ఉంటారు, కానీ అది ఏమాత్రం వెనక్కిపోకుండా పొట్టి శ్రీరాములు గారిని అనుకుంటేనే బాధేస్తుంది ఆఖరికి. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయన చూస్తే ఎట్లా ఫీల్ అవుతాడన్న అంశం పట్ల ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన తెలుగు జాతి వైభవం కోసం, తెలుగు వాళ్ళ యొక్క ఘనమైన పరిపాలన కోసం, తెలుగు వారి యొక్క ఘనమైన ఆలోచన కోసం కృషి చేస్తుందని, ఆయన ఏదైతే ఆశించాడో ఆ ఆశలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తుంది. పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 అని చెప్పని ప్రతి సంవత్సరం కూడా చేసుకునేవాళ్ళం. దురదృష్టవశాత్తు 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు నవంబర్ 1ని పొట్టి శ్రీరాములు గారిని కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి, ఆయన నేను 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పని చెప్పుకుంటాడు తప్ప ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారికి తరైన గౌరవం ఎప్పుడు కూడా చూపెట్టిన వ్యక్తి కాదు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గురించి మీకు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కుటుంబాన్ని కలవడం కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారి పేరు తలవడం కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారికి తనగా గౌరవం ఇవ్వాలని కానివ్వండి, ఎప్పుడైనా కానీ చేశారా అని చెప్పి నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. 58 రోజుల పాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని, తెలుగు జాతి గౌరవం, ఒక పరిపాలనా సౌలభ్యం ఇదంతా కూడా తెలుగు జాతికి అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో 58 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేసి అసువులు బాయటం జరిగింది. ఇలాంటి మహనీయుడు త్యాగ నిరతిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి, అనుసరించాల్సినటువంటి, ఆచరణ యోగ్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.